పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ లేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది. సీజీ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ కాకపోవడం ఒకటైతే, ఎన్నికల నేపథ్యంలో మే 9 నుంచి కల్కి సినిమాని వాయిదా వేయబోతున్నారు. మే 30న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. అప్పుడు కూడా మిస్ అయితే జూన్ ఎండింగ్ లో కానీ జులైలో కానీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. లేదంటే ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కి ముందే అసలు కథ చెప్పబోతున్నాడట. ఈ మేరకు ఒక యానిమేషన్ వీడియో రూపొందించే ప్లాన్ లో ఉన్నాడట. కల్కి కథ ఆడియన్స్ కు ఈజీగా అర్థం కావడానికి ఒక యానిమేటెడ్ వర్షన్ రెడీ చేస్తున్నాడట. అసలు కల్కి 2898 ఏడి అంటే ఏంటి, ఎలా ఉండబోతోంది, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కల్కి వరల్డ్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈ యానిమేటెడ్ వీడియోని అందుబాటులోకి తీసుకురానున్నారట. అంటే కల్కి పాత్రలు, కల్కి ప్రపంచంపై ముందే జనాలకు ఒక అవగాహన వచ్చేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈ వీడియోని ఓటీటీలో విడుదల చేయనున్నారట. ఇప్పటికే ఈ దిశగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తో డీల్ జరిగిందని సమాచారం. ఇలా చేయడం వల్ల బిజినెస్ కూడా భారీగా జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మామూలుగా అయితే సినిమా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ కల్కితో కొత్త ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.